అమరజీవులు నున్న వెంకయ్య శేషమ్మ దంపతులు ధన్యజీవులు అని పలువురు ప్రముఖులు కొనియాడారు. దంపతుల అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయాలను కొనసాగించాలి అని వారు కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు నున్న వెంకయ్య 15వ వర్ధంతిని పురస్కరించుకుని కుమారులు నున్న కృష్ణ ఆధ్వర్యంలో 2000 మందికి మహా అన్నదానాన్ని నిర్వహించారు. నున్న వెంకయ్య శేషమ్మ దంపతుల స్మారకార్థం ఉయ్యాలవాడ గ్రామస్తుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్ను ఈ సందర్భంగా ఆధునికీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు, గ్రామస్తులు అమరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమాన్ని నున్న కృష్ణ, పద్మ, సత్యనారాయణ, నరసమ్మ, గాంధీ, సుగుణ, రాజయ్య, లేటు, ఇందుమతి గ్రామ పంచాయతీ పాలకవర్గం పర్యవేక్షించారు. సందర్భంగా కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం గ్రామంలో ఎక్కడ ఉన్నా కూడా గ్రామాన్ని మర్చిపోకుండా ఈ రోజున వారి ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ 2010లోనే బస్ షెల్టర్ 2011లో బస్ షెల్టర్ కట్టించారు. దాన్ని ఈరోజు కొంత రిపేరింగ్ చేయించి దానికి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ రకంగా చేసుకురావాలి. స్వతంత్ర సమయాన్ని గుర్తించుకొని గ్రామంలో అందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి ఊరిని బాగు చేసే క్రమంలో అందరూ ముందుండాలని కోరుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యులకి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు నున్న వెంకయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మా ఉయ్యాలవాడ గ్రామంలో నున్న వెంకయ్య గారు భారతదేశ స్వతంత్ర సమరయోధులుగా ఎంతో పేరు ప్రతిష్టలు గాంచినవారు. సాయుధ రహితంగా పోరాటంలో ఉయ్యాలవాడ గ్రామం నుండి రైతుల గురించి, పేద ప్రజల గురించి ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి. వారి భార్య గారు ఆయనకు సహాయకురాలుగా ఉంటూ ఆమె గారు కూడా ఆయన గారు ఉద్యమంలో పాల్గొంటే వారికి వెన్నుదన్నుగా నిలిచి ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్న శేషమ్మ గారు. వారి వర్ధంతి సందర్భంగా ఉయ్యాలవాడ గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినందున వారికి ఉయ్యాలవాడ గ్రామ ప్రజల తరఫున, పాలకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. నున్న వెంకయ్య గారు, శేషమ్మ గారు నాకు అమ్మమ్మ, తాతయ్య. వాళ్ళ పెద్ద కూతుర్ని నేను. ఈ కార్యక్రమము 15వ వర్ధంతి సందర్భంగా మా మేనమామైన నున్న కృష్ణయ్య గారు, వాళ్ళ శ్రీమతి గారు పద్మ గారు, వాళ్ళ కొడుకు అజయ్, కోడలు అనుష, వాళ్ళ మనవరాల వాళ్ళ అమ్మ నాన్న సంస్కారార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మా అమ్మమ్మ తాతయ్య అనటంగానే మా తాతయ్య ఈ ఊరు ప్రెసిడెంట్గా చేసి పెద్ద మనిషిగా ఉంటూ ఉండేవారు. నా చిన్నప్పుడు చాలా తగాదలు, చాలా పెద్ద మనిషిగా ఎన్నో తీర్పులు ఇస్తూ ఉండేవారు. నాకు గుర్తెరిగి
నాకు తెలియనప్పుడు ఇంకెన్నో చేసేవారు. అంత మంచి పుణ్య దంపతుల కార్యక్రమాన్ని ఇంత బృహత్కర కార్యక్రమంగా మా మామయ్య నిర్వహించడం నాకు గర్వకారణంగా ఉంది. అన్ని దానాలలోకి అన్నదానం విన్న కాబట్టి ఇంత పుణ్యకార్యాన్ని నిర్వహిస్తున్న మా మామయ్య అత్తయ్యలకు నా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉయ్యాలవాడ గ్రామంలో భారత స్వాతంత్ర సభ్యుడు దున్నా వెంకయ్య శేషమ్మ గారుల 15వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క దున్నా వెంకయ్య గారి కుటుంబ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయినట్టుగా భావిస్తూ ఈరోజు నివాళులర్పించడం జరిగింది. నున్న వెంకయ్య గారు ఎందరికో స్ఫూర్తినిచ్చి మన ఉయ్యాలవాడ గ్రామంలో ఒక రజాకారుల పాలనలో ఒక రాక్షసం జరుగుతున్న వేళల్లో అనేక మందిని చేరదీసి ఎదురుగా వచ్చే వారిని ఎలా ఢీకొనాలని ఒక పొందాగా ఒక బృందంగా ఏర్పడి వాళ్ళు మన ఊరికి ఒక పేరు తీసుకురావడం జరిగింది. అలాంటి దున్నా వెంకయ్య గారి కుటుంబంలో పుట్టిన వారి కుమారులు వారి కూతుర్లు కావచ్చు ఈరోజు మంచి మంచి విద్యావంతులుగా విదేశాలలో వండుకుంటూ ఎంతసేపటికి కూడా మన గ్రామాన్ని మర్చిపోకుండా మన గ్రామంలో ఏదో చేయాలి అనే తపనతో వారి యొక్క నాన్నగారు అమ్మగారి పేరు మీద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఊరికి బస్ షెల్టర్ కట్టించి ఒక 10 మంది కూర్చునేటట్టుగా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేసిన కుటుంబ సభ్యులందరికీ గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా ఎవరికైనా ముసలి వాళ్ళు కానీ హాస్పిటల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నున్నవారి కుటుంబ సభ్యులు వారికి అండగా ఉండాలని వారి నాన్నగారి పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ గారు జోహార్ నున్న వెంకయ్య గారు, అమరహే నున్న వెంకయ్య గారు, అమరహే నున్న వెంకయ్య గారు. జోహార్ 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 నున్న వెంకయ్య గారికి. జోహార్ జోహార్. గతంలో నున్న వెంకయ్య గారు ఉయ్యాలవాడలో పెద్ద మనిషిగా లేక కొన్ని పంచాయతీలు కొన్ని వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు సూపర్ చేసినోడు కొన్ని కుటుంబాలు బ్రహ్మాండంగా నిలబెట్టి చెడి చేసిన ఘనత వెంకయ్య గారికి ఉంది. అందువల్ల వెంకయ్య గారికి పేరు పొందుతున్నాను కాబట్టి ఇలా వర్ధంతి చేసుకుని అన్నదాన కార్యక్రమం చేసేంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఉయ్యాలవాడ ప్రజలు వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నున్నా వెంకయ్య గారి దంపతుల పేరు మీద వారి కుమారుడు కృష్ణయ్య గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ఈ ఉయ్యాలవాడ గ్రామానికి ఆదర్శంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులని అనాథలుగా చేయటం, అనాథ ఆశ్రమాల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా పట్టించుకుని ఈ రోజులలో చనిపోయి 16-17 సంవత్సరాలైనా ఈ రోజు వాళ్ళ పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, వాళ్ళని గుర్తు చేసుకుంటారు అంటే అది ఎంత ఆదర్శవంతమైందో. దీన్ని బట్టి ఆ భావన లేని వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళని ఆ విధంగా చెప్పండి. ఉయ్యాలవాడ గ్రామం ఇది. ఉయ్యాలవాడ గ్రామంలో నున్న వెంకయ్య గారు మొత్తం కూడా ఇంతకుముందు స్వాతంత్ర యోధులుగా చాలా చేసిండు. ఒకప్పుడు ఊరును కూడా చాలా
ఊళ్ళో కూడా పెత్తనం చేసి చాలా కూడా మొత్తం కూడా అందరూ కూడా చెప్పినట్టు బాగా ఛానల్ కూడా రాజకీయం కూడా బాగానే చేశాడు. అప్పుడు కూడా ఎవరు తెలియకుండా ఎవరికైనా మొత్తం కూడా అర్థమై మొత్తం కూడా కొట్లాడి ఇప్పుడు స్వతంత్ర ఎదురుగా ఇచ్చేసి మొత్తం గ్రామం నిలబెట్టినప్పుడు ఒక కట్టు మీద అదే అటువంటి వాళ్ళందరికీ జోహార్లు. ఇప్పుడు కాటినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తూ మంచిగా ఇస్తుంటే ఎన్నో కార్యక్రమాలు చేయాలా. నలుగురు అబ్బాయిలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. బాగా చేయడం బాగా చెప్తాండి.